Hi, I am Dr. Kavita. Please to watch, share, subscribe to my channel. Today I am going to tell you about vitamin B12 rich foods. విటమిన్ B12 అనేది యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఉంటుంది, కొన్ని ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. విటమిన్ B12 is primarily found in animal based foods and certain fortified products. Key vitamin B12 rich foods are ఫస్ట్ షెల్ఫిష్ అండ్ ఫిష్. షెల్ఫిష్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లామ్స్, సార్డిన్స్, మెకరెల్, సాల్మన్, ట్యూనా, ట్రౌట్స్, కింగ్ క్రాబ్స్, మసల్స్, వీటిలన్నిటిలో కూడా విటమిన్ B12 ఉంటుందన్నమాట. సో క్లామ్స్, సార్డిన్స్, మెకరెల్, సాల్మన్, ట్యూనా, రెయిన్బో ట్రౌట్, అలాస్కన్ క్రీమ్, కింగ్ క్రాబ్ అండ్ మసల్స్ ఆర్ ఆల్ ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ B12. Next, meats and organ meats. Beef, liver and kidneys are the richest, with other red meats like beef, pork, veal and lamb also providing significant B12. Lean beef steak, turkey liver and chicken liver offer high amounts. బీఫ్ లివర్లో ఉంటుంది B12, పోర్క్లో ఉంటుంది, ల్యాంబ్లో ఉంటుంది, తర్వాత టర్కీ లివర్లో ఉంటుంది, చికెన్ లివర్లో ఉంటుంది, హై అమౌంట్స్లో ఉంటుందన్నమాట. సో విటమిన్ B12 సిగ్నిఫికెంట్గా కావాలంటే మీట్స్ అండ్ ఆర్గన్ మీట్స్ కూడా తీసుకోవచ్చు. Next, dairy products. Milk, cheese such as Swiss cheese, non-fat plain Greek yogurt and other dairy products contain moderate amounts. కొంచెం అమౌంట్ మిల్క్లో ఉంటుంది B12, చీజ్ వల్ల వస్తుంది, నాన్ ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్లో ఉంటుంది, కొన్ని అదర్ డైరీ ప్రోడక్ట్స్లో కూడా B12 ఉంటుందన్నమాట. ఎగ్స్. వన్ లార్జ్ ఎగ్ ప్రొవైడ్స్ ఎ మోడెస్ట్ సోర్స్ ఆఫ్ B12. రోజు ఒక గుడ్డు తింటే B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ వాళ్ళు యూజువల్గా ఎగ్స్ ప్రిఫర్ చేసుకుంటే మంచిది. వెజిటేరియన్ అయినా ఎగ్ తినొచ్చు, ఎగ్ అంత నాన్ వెజిటేరియన్ కింద కన్సిడర్ అవ్వదు. సో మరీ అలా తీసుకుంటే B12 డెఫిషియన్సీ వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగటేరియన్స్ చాలామంది ఉంటారు కదా, సో ఎగ్స్ రెగ్యులర్గా తీసుకుంటే B12 డెఫిషియన్సీ రాదు. కాదు నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ సోర్సెస్ కొన్ని ఉంటాయి, అవి B12 డెఫిషియన్సీ రాకుండా మనం రెగ్యులర్గా తీసుకోవాలి. Fortified foods. Certain breakfast cereals, nutritional yeast, plant-based milks like soya milk, almond milk, oats, rice are often fortified with vitamin B12, helpful for vegetarians and vegans. Vegetarians, vegans, మేము ఎగటేరియన్స్ కాదు, మేము నాన్ వెజిటేరియన్స్ కాదు, మేము ఎగ్స్ తినము, మీట్ తినము, ఫిష్ తినము అనుకున్న వాళ్ళు కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్లో వాటిల్లో దొరుకుతాయి, షాపింగ్ కాంప్లెక్సెస్లో లేదా ఫుడ్ స్టోర్స్లో కొన్ని బ్రేక్ఫాస్ట్ సిరీల్స్, కొన్ని న్యూట్రిషనల్ ఈస్ట్లో ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ లైక్ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్స్, రైస్, కొన్ని రకాల రైస్లో కూడా ఫార్టిఫై చేసి విటమిన్ B12 యాడ్ చేస్తారు. సో అవి సోర్సెస్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ వేగన్స్. నెక్స్ట్, పౌల్ట్రీ. చికెన్ అండ్ టర్కీ కంటైన్ స్మాలర్ అమౌంట్స్ కంపేర్ టు ఫిష్ ఆర్ రెడ్ మీట్ బట్ స్టిల్ కంట్రిబ్యూట్ టు ఇంటేక్. చికెన్ టర్కీలో కూడా B12 కాంపోజిషన్ ఉంటుంది, కానీ ఫిష్కి రెడ్ మీట్కి కంపేర్ చేస్తే లోగా ఉంటుంది. ఫర్ వెజిటేరియన్స్ అండ్ ఎస్పెషల్లీ వేగన్స్, ఫార్టిఫైడ్ సిరీల్స్, న్యూట్రిషనల్ ఈస్ట్ అండ్ ఫార్టిఫైడ్ ప్లాంట్ మిల్క్స్ ఆర్ ద మోస్ట్ రిలయబుల్ సోర్సెస్. వెజిటేరియన్స్, వేగన్స్కి ఫార్టిఫైడ్ సిరీల్స్, న్యూట్రిషనల్ ఈస్ట్, ఫార్టిఫైడ్ ప్లాంట్ మిల్క్స్ లైక్ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ అలాంటివి B12 ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అండ్ వేగన్స్. ద యావరేజ్ అడల్ట్ నీడ్స్ అబౌట్ 2.4 mcg ఆఫ్ వైటమిన్ B12 పర్ డే. విటమిన్ B12 అడల్ట్స్లో అయితే రోజు 2.4 mcg తీసుకోవాలి. ఇన్ సమ్మరీ, ద రిచెస్ట్ B12 సోర్సెస్ ఆర్, మెయిన్ రిచెస్ట్ B12 సోర్సెస్ ఏంటంటే క్లామ్స్, ఆర్గన్ మీట్స్ లైక్ లివర్, సార్డిన్స్, ఫార్టిఫైడ్ సిరీల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్, ఫిష్, ఇవన్నీ అనమాట. ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇండివిజువల్స్ అవాయిడింగ్ యానిమల్ ప్రోడక్ట్స్. యానిమల్ ప్రోడక్ట్స్ని తీసుకోము వెజిటేరియన్స్ అనుకున్న వాళ్ళు ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మంచిది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెడికల్ స్టూడెంట్స్ డూ రీడ్ అబౌట్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ.